నమస్తే అండి. రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈయన జాతీయ స్థాయిలో మంచి జర్నలిస్ట్. చాలా విషయాలపైన దేశం మొత్తం ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎన్నికల ట్రెండ్స్‌ని ఆయన గమనిస్తూ ఉంటారు, కవర్ చేస్తూ ఉంటారు. దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన అనేక డిస్కషన్స్ పెడతా ఉంటారు. వాళ్ళతో తన యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈయన ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉన్న ఆయన ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ప్రతి విషయం పైన కూడా స్పష్టంగా నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. అన్డౌటెడ్లీ హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ జర్నలిస్ట్, నో డౌట్. కాకపోతే ఆయన మాట్లాడినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడినాయి. చంద్రబాబు గారు అవకాశవాద సెక్యులరిస్ట్ అనేటువంటి మాట మాట్లాడారు. సెక్యులరిజం అంటే ఏంటి? అసలు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాల్సిన అంశం ఏంటంటే సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే మైనారిటీలను బొద్దుగించటమా? మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులని పట్టించుకోకపోవటమా? ఇదే కదా కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజం. దాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నారు. వక్ఫ్ బిల్ పైన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు గారి పార్టీలు, తెలుగుదేశం అండ్ జనతాదళ్ యు సపోర్ట్ చేసినాయి. కాబట్టి ఆ బిల్లు ఇనానమస్గా మంచి మెజారిటీతో పాస్ అయింది. దానిపైన దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఆందోళనలు జరుగుతున్నాయి. కొంతమంది మతతత్వవాదులు, మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునేటువంటి శక్తులు బెంగాల్లో కానీ మీ దేశంలో మిగతా ప్రాంతాల్లో కానీ దానిపైన బాగా రచ్చ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. కొన్ని ముస్లిం సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాయి. దానిపైన కొన్ని ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ఈ చట్టం ద్వారా ముస్లింలకు రక్షణ ఏర్పడుతుంది, ముస్లింలు అనేటువంటి దానిపైన వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తున్నారు. అంటే వక్ఫ్ ఆస్తులని కొన్ని ఆక్రమించినటువంటి ఆస్తులు ఉన్నాయి, వాటికి టైటిల్స్ లేవు. ఇలాంటి వాటన్నిటిపైన విచారణ జరగాలి అనే ఉద్దేశంతో దానికి తోడు గతంలో ఉన్నటువంటి చట్టంలో కొన్ని అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చారు. దానివల్ల సాధారణమైనటువంటి ముస్లిం పౌరులు కాకుండా అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పి కేంద్రం ఆ చట్టాన్ని బిల్లు పాస్ చేస్తుంది. అది సుప్రీంకోర్టులో ఆ బిల్లుని ఛాలెంజ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దానిపైన కామెంట్స్ చేస్తుంది. సుప్రీంకోర్టు కామెంట్స్ పైన కూడా కొన్ని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈయన ఈ విషయం గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈరోజు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంది అంటే, దేశంలో ఉండేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క ప్రాపకాన్ని సంపాదించడం కోసం వాళ్ళ యొక్క విధానాలను సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉన్నారు. గతంలో బీజేపీ యొక్క విధానాలను ఆయన విమర్శించుండొచ్చు. ప్రస్తుతం ఆయన బీజేపీ యొక్క విధానాలను సమర్థిస్తూ ఉండుండొచ్చు. దేనికోసం సమర్థిస్తున్నారు? ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఒక పక్కన రాష్ట్రం విడిపోయింది, కనీస ఆర్థిక వనరులు లేవు, సోర్స్ లేదు, కేంద్రం యొక్క సపోర్ట్ లేకుండా రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితులు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో సెక్యులరిజం అనే దాన్ని పట్టుకొని కూర్చొని కేంద్రంతో గొడవలు పెట్టుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉందా? ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా. ఐడియాలజీ ఏముంది? ఇప్పుడు ఒక ఐడియాలజీతో అభివృద్ధి సాధ్యమవుతుందా? కమ్యూనిజం అనేది ఒక మంచి ఐడియాలజీ, ఒక గొప్ప భావన. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉందా? ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఎటు పరిగెడుతున్నాయి? వ్యాపారం వైపు పరిగెడుతున్నాయి, పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు పరిగెడుతున్నాయి. లిబరల్గా ఉండేటువంటి వ్యవస్థల వైపు, లిబరల్ ఆ వ్యవస్థలని ఎవరికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మరి కమ్యూనిస్టు విధానం మంచిది, కమ్యూనిస్టు పాలసీస్ బాగుంటాయి, సామాన్యుడికి ఉపయోగం జరుగుద్ది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా కమ్యూనిస్టు భావజాలం పనిచేస్తుందా? ఈరోజు పనిచేయట్లే. చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో, ఎవరితో ప్రయాణం చేయాలో, ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతో చేయాల్సిందే, తప్పదు.
మరి ఒకప్పుడు ఏఐడిఎంకే బీజేపీతో ఉన్నది, బీజేపీని వ్యతిరేకించింది. డిఎంకే బీజేపీతో ఉన్నది, బీజేపీని వ్యతిరేకించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో రాజ్యసభలో ఏ బిల్లునైనా ఆపగలిగేటువంటి శక్తి ఉంది. ఏ బిల్లుని ఆపల, అన్ని బిల్లులకి సపోర్ట్ చేసింది. మరి తెలుగుదేశం పార్టీ కూడా అదే పని చేస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే అవకాశవాద సెక్యులరిస్ట్ అనే మాట మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే బీహార్కు సంబంధించిన నితీష్ కుమార్ గారు కాదు, ఎవరైనా కానీ ఇవాళ వాళ్ళ యొక్క రాష్ట్ర అవసరాల కోసం, వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, కేంద్రం యొక్క సహకారం కోసం కొన్ని విధానాలని కొన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది, సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది, రాజీ పడాల్సి వస్తుంది. రాజీ పడకుండా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా? ఇప్పుడు మారుతున్నటువంటి కాలంతో పాటు రాజకీయ పరిస్థితులు, రాజకీయ అవగాహన ఇవి కూడా మారుతూ ఉంటాయి. ఇవాళ ఏమీ వక్ఫ్ చట్టానికి వాళ్ళు మద్దతు ఇచ్చినంత మాత్రాన ముస్లిమ్స్కి వ్యతిరేకమనే ఉంది. దాంట్లో సెక్యులరిజానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? సెక్యులరిజం అంటే కేవలం ముస్లింలకి, క్రైస్తవులకి వాళ్ళకి సంబంధించి సపోర్ట్ చేసుకుంటూ హిందువులను వ్యతిరేకించడమే సెక్యులరిజమా? అది ఏ రకమైన సెక్యులరిజం అవుతుంది? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. చంద్రబాబు గారిని ఒక కామెంట్ చేసేటప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితులను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది. రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, బీజేపీ యొక్క మద్దతు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పని పరిస్థితి ఉంది అనే విషయాన్ని ఆయన గమనిస్తే బాగుండేది. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఆయన కామెంట్స్ని కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బాగా ప్రచారం చేసుకోవటం, వాళ్ళు ట్రోల్ చేసుకోవటం, చంద్రబాబు గారి గురించి జాతీయ స్థాయిలో ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయని మాట్లాడుకోవటం. మరి వాళ్ళు నిజంగా సెక్యులరిస్టులు అయితే గతంలో బీజేపీకి అన్కండిషనల్గా అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చారు కదా. మరి ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతే ఎట్లా? వాళ్ళు మర్చిపోయిన ప్రజలు మర్చిపోతారా? చూద్దాం ఏం జరుగుతుంది.